మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ కుటుంబ పరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యన తగాదాలు రాకుండా నెమ్మదిగా శాంతంగా మాట్లాడండి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు శుభం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారితోని మెల్లగా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మిత్రులు లేదా పెద్దల సలహాలు తీసుకొని మీరు వాటిని అమలు చేయండి. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యితోని దీపాన్ని వెలిగించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ఆర్థికంగా మధ్యమ స్థాయిలో ఉన్నది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఇంటి లోపట మీకు కుటుంబ సభ్యుల సహకారము లభిస్తూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత ఆనందాన్ని గడుపుతారు. నూతన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు కూడా తోటివారి సహకారం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు మహాలక్ష్మి అయి నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని అమ్మవారుకు పసుపు కుంకుమ సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును. గృహం లోపల నూతన వస్తువులు కొనేటందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు. మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మహాలక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.